అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అంటే పెళ్ళిళ్ళ సీజన్, యానివర్సరీ సీజన్స్ కదా. సమ్మర్ వచ్చేసింది హాలిడేస్కి అని చెప్పేసి ఇంటికి వచ్చానో లేదో ఒక పెళ్ళి అయితే జరిగిందనమాట. అటెండ్ అవ్వాల్సి వచ్చింది అనమాట. ఎట్లాగో ఉన్నాం కదా అనేసి అటెండ్ అయ్యాను. రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఆ రిటర్న్ గిఫ్ట్ చూపించాలి. అంతకంటే ముందు నేను ఓపెన్ చేసి చూడాలి. సరే, నేను చూస్తున్నాను కదా, ఎలాగో మీకు కూడా చూపించేసి ఒక పని అయిపోతుందని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. చూసేయండి. ఈ మధ్య రిటర్న్ గిఫ్ట్కి కూడా చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టయితే రిటర్న్ గిఫ్ట్లు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఆకు ఒక్క 2 పండ్లు ఏదైనా పెట్టేసి ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అయితే కొంచెం కాస్ట్లీగా ఎక్కువ బడ్జెట్లో ఇంకా ఎప్పటికీ ఆ వస్తువు యూజ్ చేసుకునేలాగా ప్లాన్ చేసి అయితే ఇస్తున్నారు. ఇదైతే పసుపు కుంకుమ అండి. ఒకప్పుడు పసుపు కుంకుమ ఎలా ఇచ్చేవాళ్ళంటే 1 రూపీ ప్యాకెట్ ఉండేది కదా, ఆ ప్యాకెట్లోనే పసుపు కుంకుమ కలిసి వచ్చాయి కదా, అట్లా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి, దాన్ని కూడా ఇంకా ఎక్కువ డెకరేషన్ చేసి మరీ ఇస్తున్నారు. చిన్న బాటిల్స్లో ఫిల్ చేసి ఇచ్చారు. ఇంకా ఆ బాటిల్ని ఇచ్చిన ఫ్రేమ్ అయితే మనము కిచెన్లా కూడా యూస్ చేసుకునేలాగా అయితే ఇచ్చారనమాట. చూడండి, దానికైతే హోల్ ఉందన్నమాట. దాన్ని మనము కిచెన్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ బొమ్మని అలాగైతే ప్లాన్ చేశారు. ఇంకా అసలు మెయిన్ గిఫ్ట్కి వచ్చేస్తే చూడండి, మెయిన్ గిఫ్ట్ అయితే ఎంత అంటే మనం కొనాలనుకుంటే ఇట్లాంటివి అంతగా ఇంట్రెస్ట్ పెట్టమన్నమాట. ఎందుకంటే కొంచెం కాస్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ యూస్ చేసేలాగా కూడా లేదు. ఏంటంటే ఇది డెకరేషన్ పీసే అనుకోవచ్చు. పూల బుట్ట అనమాట. దేవుడి దగ్గర పూజ చేస్తున్నప్పుడు ఇందులో ఇంకా పూజ సామాన్లు అలాంటివి పెట్టుకొని అయితే పూజ చేసుకోవచ్చు. దానికోసం అయితే యూస్ చేస్తారు. కాకపోతే ఇది మెటల్ వచ్చేసి ఏంటంటే స్టీల్ కాదు, అలా అని ఇత్తడి కలర్లో ఉంది కాబట్టి ఇత్తడి కూడా కాదు, ఐరన్ అనమాట. ఐరన్కి కోటింగ్ చేసి, గోల్డ్ కోటింగ్ చేసి అయితే గిఫ్ట్ ఇలాగా ప్లాన్ చేశారు. బాగుంది అనమాట. కొంచెము పకడ్బందీగానే ఉంది అనమాట. ఎట్లా అంటే అట్లా విరిగిపోయేలాగా ఏం లేదు, డెలికేట్గా లేదు, అంటే గట్టిగానే స్టాండర్డ్గానే ఉంది. కాకపోతే ఏంటంటే ఐరన్ కదా అని నేను దీన్ని దేనికి యూస్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. మామూలుగా స్టీల్దో ఇత్తడిదో అయితే పూజ రూమ్లో అయితే పెట్టుకోవచ్చు, కానీ ఐరన్వి పెట్టచ్చో లేదా అని ఆలోచిస్తున్నాను. ఇది ఐరన్ది అని డౌట్ ఎలా వచ్చిందంటే, నా దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉందన్నమాట. ఆ మ్యాగ్నెట్ అయితే పెట్టి చూశాను, అప్పుడు తెలిసింది నాకు అది ఐరన్ అని. చూడండి ఏం చేశాను నేను. ఐరన్ అనమాట. ఐరన్వి గిఫ్ట్ ఇస్తారా ఇవ్వరా అనేది అయితే నాకు తెలీదు. అంటే ఎవరికైనా ఇచ్చినప్పుడు ఐరన్ లాంటివి గిఫ్ట్గా ఇస్తారా ఇవ్వరా అనేది డౌట్ అనమాట. అంటే తీసుకోవచ్చా లేదా అని. ఏమో ఇంకా ఇచ్చారు కదా, డెకరేషన్ లాగా అయినా పడి ఉంటుంది కదని చెప్పేసి ఇందులో ఫ్రూట్స్ అంటే డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా అలా వదిలేసి